హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేసు. ఆల్రెడీ మనం చిన్నగా నేను ఒక వీడియో అనేది చేసుకున్నాం. చాలామంది ఫౌండర్స్ అయితే పాపప్ అనేది చెక్ చేశారనుకుంటున్నాను. కానీ కొంతమందికి నిన్న వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదండి. ఓఎస్ అనేది ఓపెన్ అవ్వలేదు, కొంతమందికి ప్రొఫైల్ ఓపెన్ అవ్వలేదు. ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి నిన్న గమనించారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు, మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓపెన్ అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే చేంజెస్ అనేవి కొత్తగా రాలేదండి. పాత చేంజెస్ ఉన్నాయి. ఏమైనా వచ్చితే ఖచ్చితంగా మరొకసారి నేను అప్డేట్ చేస్తాను. ఈరోజు మనం అసలు యాజ్ సార్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ పాపప్లో ఆయన ఏం చెప్పారనేది క్లియర్గా మనందరికి అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ప్రశాంతంగా మీకు చెప్పగలను కాబట్టి ఒకరోజు టైం తీసుకొని మీకైతే క్లారిటీగా చెప్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ మాటి సార్ చెప్పిన కమిషన్ స్ట్రక్చర్ గురించి చెప్పాను అనమాట. దాంట్లో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మనకేమో ఒక 10 మంది జాయిన్ అయితే $250 నుంచి $300 అన్నారు. మరి వేరే దేశానికి ఏమో మాటి సారు $1000 $1500 చెప్తున్నారు అని చెప్పి ఒక క్లారిటీ అనేది కావాలని అన్నారన్నమాట. ఒకటండి, మనకి 100 మంది వస్తే వాళ్ళకి కూడా 100 మంది వస్తారు. అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఇండియాలో మనకి ట్రాఫిక్ని 10 మందిని వేసింది అనుకోండి, వేరే దేశాల వాళ్ళు కూడా 10 మందిని వేస్తారు. అప్పుడు వాళ్ళకైనా $250 వస్తాయి, మనకైనా $250 వస్తాయి. వాళ్ళకి 100 మందిని ట్రాఫిక్ వేస్తే మనకి 100 మంది ట్రాఫిక్ వేస్తారు. అంతేగాని ఇక్కడ ఇండియాకి తక్కువ మంది ట్రాఫిక్ వేయాలి, వేరే దేశానికి ఎక్కువ మంది ట్రాఫిక్ వేయాలి, వేరే వాళ్ళకి ఎక్కువ డాలర్లు ఇవ్వాలి, ఇండియాకి తక్కువ డాలర్లు ఇవ్వాలని కాదు. ఏంటి అంటే మనకున్న కరెన్సీ ప్రకారం మనకి ఎంత అమౌంట్ అయితే మినిమం మనకి కనిపిస్తుందో ఆ అమౌంట్ మనకి చెప్పారు, ఆ ఫిగరు. వాళ్ళకి మినిమం $1000 $1500 అంటేనే ఒక మాదిరిగా వేరే దేశం వాళ్ళకి అంతేమాట. అలా కాకుండా వాళ్ళకి 10 మంది జాయిన్ అవుతారు, మీకు $200 వస్తాయంటే వేరే దేశం వాళ్ళకి పెద్దగా అందం. ఓకేనా? మీకు దాన్ని బట్టి నేను మీకు క్లారిటీగా చెప్పాను. ఇవన్నీ ఉదాహరణలను కూడా చెప్పాను, అవేమీ కన్ఫామ్ కాదు, జస్ట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ పరంగా చెప్పారు. ఓకేనా? కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇచ్చి మనకు తక్కువ ఇస్తారనేది ఏముండదండి. వేరే దేశం వాళ్ళకైనా మనకైనా ఎవరికైనా సరే ట్రాఫిక్ షేర్ అయ్యేటప్పుడు అందరికీ సమానంగానే షేర్ అవుతుంది. వాళ్ళకి 10 మంది వస్తే మనకి 10 మంది వస్తారు, వాళ్ళకి 50 మంది వస్తే మనకి 50 మంది వస్తారు. అలాగే వాళ్ళకి $1000 వస్తే మనకి $1000 వస్తాయి, మనకి $1000 వస్తే వాళ్ళకి $1000 వస్తాయి. ఓకేనా? మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను. లేదా మనకి $200 వస్తే వాళ్ళకి $200 వస్తాయి. కానీ ఏంటంటే మళ్ళీ తక్కువ చెప్తే వాళ్ళకి సరిపోదు అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ వేరే దేశాలకు కొంచెం ఎక్కువగా వాళ్ళైతే ట్రాఫిక్ ఎక్కువ పెంచుతున్నారు కాబట్టి కమిషన్ కూడా పెరుగుతుంది, అంతే, అంతమించి లేదు. ఓకే, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా యాజ్ సార్ మనకి పాపప్లో చెప్పిన ప్రకారం గెట్ రెడీ టు ఏ న్యూ చాప్టర్ అని చెప్పారు. మనంటే కొత్త అధ్యాయానికి సిద్ధంగా ఉండండి. ఈ యొక్క డైలాగ్ అనేది రీసెంట్ టైమ్స్లో, అంటే లెక్క ప్రకారం చెప్పుకోవాలంటే 2025లో ఇటువంటి పాపప్ అనేది ఇప్పుడు దాకా మనకి రాలేదండి. 2024 ముందు మాత్రమే ఇలాగ న్యూ చాప్టర్కి మనం వెళ్ళబోతున్నాం అన్నట్టుగా ఆయన పెట్టారన్నమాట. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. కాబట్టి పాపప్ చూసి ఆనందపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే కొంతమంది దిగులు కూడా చెందుతున్నారు. ఏముందన్న పాపప్లో ఏం అర్థం కావట్లేదు అన్న కొంతమంది కూడా ఉన్నారన్నమాట. కాబట్టి నేను క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ప్రశాంతంగా అయితే కొద్దిగా అర్థం చేసుకోండి. ఎక్కడ నేను హైప్ క్రియేట్ చేయను, అలాగని చెప్పి ఎక్కడ కూడా నేను తగ్గించను కంపెనీని. ఓకేనా? అలాగే దశాబ్దాలుగా వ్యాపారంలో ఉన్న తర్వాత తీవ్రమైన మార్పులు లేకుండా విజయాన్ని అసాధ్యమని మేము గ్రహించాము. అంటే ఎప్పటిబట్టో మేము కంపెనీలో ఉన్న తర్వాత కొన్ని మార్పులు లేకుండా మనకు విజయం రాదని చెప్పి నేనైతే గ్రహించాను అన్నట్టుగా మన సార్ చెప్తున్నారన్నమాట. అలాగే గతాన్ని పట్టుకొని ఉండడం మనకి ముందుకు సాగడానికి సహాయపడదు. ఓకేనా? గతాన్ని మనం పట్టుకుంటూ ఉంటే మనం మన యొక్క జీవిత శైలిలో ముందుకు వెళ్ళలేమన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అందుకే ఎటువంటి సమయంలో అయినా పాజిటివ్గా ఉండడం అవసరం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అలాగే స్పష్టంగా ఏం మార్చడం ద్వారా ఏమీ మారదు. అవును, ఖచ్చితంగా మార్పు అనివార్యం, కాబట్టి దాన్ని స్వీకరించండి. అంటే మనం ఎటువంటి మార్పులు లేకుండా, అంటే మన యొక్క జీవితంలో కానివ్వండి, మన యొక్క సిస్టంలో అంటే ఆన్పేస్ సిస్టంలో కానివ్వండి, ఎటువంటి మార్పులు కూడా లేకుండా మనకు మంచిగా మనకు కావాల్సింది బెనిఫిట్ అనేది బయటికి వస్తుందంటే ఖచ్చితంగా రాదు. ఖచ్చితంగా మార్పులు అనేది అవసరం అన్నట్టుగా ఇక్కడ మనకు ఒక హింట్ అనేది ఇచ్చారు. అంటే మనకి త్వరలో కొన్ని మార్పులు జరగబోతున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉత్తేజకరమైనవి ఇంకా రాలేదు, సందేహం లేకుండా పోయిన దానికంటే రాబోయేది చాలా మంచిది. ఓకేనా? ఇక్కడ క్లియర్గా ఆయన చెప్పారన్నమాట. ప్రజెంట్ మనకి
ఏదైతే ఉందో అంటే ప్రజెంట్ ఏదైతే సిస్టమ్ ఉందో మనం అనుకున్న విధంగా రాలేదు, కానీ ఖచ్చితంగా రాబోయేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి చాలా మంచిది అన్నట్టుగా ఆయన అయితే చెప్పారు. అంటే ఆయన మొత్తం కూడా మన సిస్టమ్ గురించి మన కంపెనీ గురించి మొత్తం క్లారిటీగా చెప్తున్నారండి. అది మనకి డీప్గా చెప్పరు, ఆయన చెప్పినట్టుగా కొన్ని క్లూస్ మాత్రమే ఇస్తారు. దాన్ని మనం కొద్ది క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము, భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంది మరియు అద్భుతమైన నవీకరణలు రాబోతున్నాయి. అంటే మన భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉంది, అద్భుతమైన అప్డేట్స్ రాబోతున్నాయి. మీరు మొత్తం పాపప్ అనేది ఇంగ్లీష్లో చదువుకోండి, నేను చెప్పింది మీకు అక్కడ అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నమాట. అప్డేట్స్ వస్తాయని అక్కడ యాజ్ సార్ చెప్పారు, ఓకేనా. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన నోట్లోంచి చాలా రోజుల తర్వాత అప్డేట్స్ వస్తున్నాయని చెప్పి మాట అయితే వచ్చింది, ఓకేనా. అందుకే మీరు వేచి ఉండాలనుకున్న వారు, ఎందుకంటే ఉత్తేజకరంగా ఏదో వస్తుంది, అంటే మీరు రెడీగా ఉండండి. ఖచ్చితంగా మీకు ఉత్తేజకరంగా మంచి ఎగ్జైటింగ్ టాపిక్స్ అనేవి వస్తాయి అని కూడా మరి కింద కూడా మళ్ళీ పెట్టారన్నమాట. అలాగే ఇట్స్ ఆల్వేస్ ఎక్స్టెండెడ్ దట్ ఏ మెనీ గుడ్ అప్డేట్స్, ఇంకా మంచి అప్డేట్స్, చాలా మంచి అప్డేట్స్తో విషయాలను మలుపు తిప్పడానికి మరియు పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఎల్లప్పుడూ ఆశించబడుతుంది. అంటే ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక సరైన అప్డేట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉన్నాయి. దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికైతే ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూ ఉంది అన్నట్టుగా ఇక్కడైతే ఆయన క్లారిటీగా చెప్పారన్నమాట. అయితే ఏ అర్థం లేని మాటలతోనూ పరమార్థం చెందకూడదు. అంటే అర్థం పర్థం లేని మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. పుకార్లు ఎల్లప్పుడూ పుకార్లే అవుతాయి. అంటే ఎవరైనా సరే కంపెనీ రాదు, కంపెనీ అదైంది, కంపెనీ ఇదైంది, కంపెనీలో వాళ్ళు లేరు వీళ్ళు లేరు, ఇవన్నీ కొన్ని పుకార్లు ఉంటాయి కదా. ఈ పుకార్లు ఎప్పుడు కూడా మీరు పట్టించుకోకూడదు, ఎందుకంటే పుకార్లు ఎప్పటికీ పుకార్లే అని చెప్పి ఆయన అయితే చెప్పారన్నమాట. అలాగే ఎప్పుడైతే నమ్మకం లేని చోట కొంతమంది వ్యక్తులు ఉంటారో వారికి దూరంగా ఉండమని మేము సలహా ఇస్తున్నాము. అంటే కంపెనీ మీద నమ్మకం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండండి అని చెప్పి మేమైతే సలహా ఇస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ సార్ చెప్పారన్నమాట. మా కమ్యూనిటీ అంతటా కొన్ని చెత్త సేకరణలు, కార్యక్రమాలు, ప్రచారాలు చేయడం ద్వారా కొంతమంది ఆరోపించిన నాయకులు ప్రియమైన కుటుంబాన్ని సభ్యులను వేధిస్తున్నారు, అది మాకు తెలుసు. ఇది కొద్దిగా హైలైట్ పాయింటే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనలో చాలామంది పెద్ద లీడర్స్ ఉన్నారు, చిన్న లీడర్స్ ఉన్నారు. చాలామంది కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని రకాల కాన్సెప్ట్లు చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మళ్ళీ పర్టికులర్గా వాళ్ళు వీళ్ళని అనకూడదు. కాబట్టి అటువంటి చేయడం నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా సార్ చెప్తున్నారు. అంటే అటువంటివి చేసుకోవడం అనేది నాకైతే ఇంట్రెస్ట్ లేదు. చేసుకున్న తప్పు లేదు, కానీ మన కంపెనీని తక్కువ చేసి మాట్లాడుతూ వేరే కంపెనీలు చేయడం మంచిది కాదు అన్నట్టుగా ఆయన అయితే ఇక్కడ చెప్పారన్నమాట. ఎందుకంటే నేను కూడా ఒక 7 days 8 days బ్యాక్ అయితే ఒక కాన్సెప్ట్ గురించి మనం చెప్పాము, కానీ నాకే తప్పు అనిపించింది. కాబట్టి నేను మళ్ళీ యూట్యూబ్లో కానివ్వండి, వేరే 2 ఛానల్స్లో కూడా నేనైతే ఆ కాన్సెప్ట్ గురించి చెప్పడం మానేశాను అనమాట వారం క్రితమే. ఎందుకంటే మన ఫౌండర్స్ ఇబ్బంది పడతారు, మన ఫౌండర్స్ బాధపడతారు, ఏదో నాకు డబ్బుల కోసం ఇట్లో జాయిన్ చేయడం సరైనది కాదని నేను దాంట్లో నుంచి అయితే లెఫ్ట్ అవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి నేనైతే ప్రజెంట్ మన యూట్యూబ్లో కానీ వాటిలో కానీ మొత్తం దేని గురించి చేయడం లేదు. అంటే కొంచెం కాన్సెప్ట్ లాంటివి చేయడం లేదు, ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ లాంటివి మాత్రమే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. కాబట్టి ఇక్కడ సార్ కూడా సేమ్ అదేవిధంగా మన కమ్యూనిటీలో కొంతమంది అయితే ఇలా వేరే చేస్తున్నారు. లీడర్స్ అని ఆయనే చెప్పారు. నాయకులు అంటే లీడర్సే, మీరు కావాలంటే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. లీడర్స్ కొంతమంది ఇటువంటి పనులు చేస్తున్నారు, నాకైతే పెద్దగా నచ్చదు, అవన్నీ పెద్దగా ఉపయోగపడనివి అన్నట్టుగా ఆయనైతే చెప్పారు. స్పష్టంగా చెప్పాలంటే మేము ఈ బలంలోని మరి జిమిక్కులు ఆమోదించము. అంటే ఇటువంటి జిమిక్కువైన పనులు కానీ అటు ఇటు మార్చే పనులు కానీ పెద్దగా మేము ఇంట్రెస్ట్ చూపించమన్నట్టుగా చెప్పారన్నమాట. నిజానికి మేము ఈ అనైతిక చర్యలను ఖండిస్తున్నాం. అంటే ఇటువంటి చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించను, ఇలాంటివి నేను ఖండిస్తాను అన్నట్టుగా సార్ చెప్పారు. అంటే ఏవైతే కాన్సెప్టుల జోలికి మన వాళ్ళు వెళ్తున్నారో దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది, కాబట్టి ఇటువంటి వాటికి నేను పెద్దగా దాన్ని ప్రోత్సహించను, వాటిని ఖండిస్తాను అన్నట్టుగా సార్ అయితే చెప్పారన్నమాట. అలాగే మన నిరాశలో ఉన్న ప్రజలకు వారు తెలిసి కూడా ఉపయోగపడకపోవడం చూడడం బాధాకరం. అంటే ఈజీగా చెప్పుకోవాలంటే నిరాశలో ఉన్న మన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో తెలిసి కూడా వాళ్ళకి సహాయపడకపోవడం చాలా బాధాకరం అని చెప్పారన్నమాట. ఇది కొంతమందికి మాత్రమే సేవ చేసే మిగిలిన వారికి బాధ పెడుతుంది. అంటే ఇటువంటి కాన్సెప్ట్లు ఏమైనా మనం జాయిన్ చేశారనుకోండి ఎవరినైనా, కొంతమందికి హ్యాపీగా అనిపించవచ్చు, కానీ మిగతా వాళ్ళకి బాధ కలిగిస్తుంది అన్నట్టుగా ఆయన అయితే చెప్పారు, ఓకేనా. అలాగే
విశ్వాసమైన మరియు ఉత్పాదకమైన చర్యలు దృష్టి కేంద్రీకరించడానికి మరియు మనం కలిసి పెద్దగా కలుద్దాం. అంటే మంచి మంచి విషయాలు చేయడానికి, అలాగే మనం ఇంకా డ్రీమ్ బిగ్గర్గా వెళ్ళడానికైతే మనం అందరం కలిసి గెలుద్దాం అన్నట్టుగా ఆయన అయితే చెప్పారన్నమాట. అది సాధ్యమే, అంటే మంచిగా గెలడం అది సాధ్యమే, అది వస్తుంది, అంటే మనకు ఏదైతే అప్డేట్ ఉందో అది త్వరలో వస్తుంది అన్నట్టుగా చెప్పారు. ధన్యవాదాలు అని చెప్పారు. మీ అందరి ప్రార్థనలకు మీరందరూ నా మీద చూపిస్తున్న దానికి నేను చాలా రుణపడి ఉన్నాను అన్నట్టుగా లాస్ట్లో అయితే ఒక క్యాప్షన్ అయితే మన యాసర్ పెట్టడం జరిగింది. ఓకేనండి, మీకు క్లియర్గానే పాపప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీగా మీకు ఒక 2 నిమిషాలలోపు మరొకసారి చెప్పేస్తాను. సింపుల్ అండి. మన యాసర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కంపెనీలో మంచి చేంజెస్ అనేవి మీకు రాకపోతున్నాయి. చేంజెస్ లేకుండా మనం ఏది ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా మన దాంట్లో చేంజెస్ త్వరలో చూస్తారన్నట్టుగా మనకు చెప్పారు. అప్డేట్స్ మంచిగా వస్తాయి, బెటర్గా బిగ్గా వస్తాయి అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. అలాగే ఎవరు కూడా ఎప్పుడు మన ఆన్పేసు కంపెనీని తక్కువ చేస్తే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు. అంటే ఆన్పేసు కంపెనీని ఎవరైతే తగ్గిస్తారో వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు అన్నారు. అలాగే మన లీడర్స్లో కొంతమంది వేరే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటిని నేను పెద్దగా వాటికి సపోర్ట్ పెద్దగా చేయను అన్నట్టుగా కూడా మనకి ఇక్కడ యాజ్ సార్ చెప్పారన్నమాట. అలాగే అందరం కలిసి పెద్దగా గెలుద్దాము, మన కళలని సాధించుకుందామని చెప్పారు. అది ఖచ్చితంగా సాధ్యమని కూడా మన యాజ్ సార్ అయితే చెప్పారు. ఓకేనా. అలాగే మనం చూపిస్తున్న ప్రభావం వల్లే ఆయన ఇంకా హ్యాపీగా ప్రతి ఒక్క పని త్వరగా చేస్తున్నారు అన్నట్టుగా కూడా యాజ్ సార్ అయితే చెప్పారన్నమాట. ఓకేనండి. కాబట్టి పాపప్లో ఎంత అర్థం ఉంది, చాలామందికి అయితే అర్థం కాలేదు, ఏమీ లేదని కొద్దిగా ఫీల్ అవుతున్నారు. అంటే రియాలిటీ పరంగా చెప్పుకోవాలంటే మన పాపప్లో ఎక్కడా కూడా లాంచింగ్కి సంబంధించిన డేట్ కానీ మిగతా కానీ లేవు, కానీ అప్డేట్స్ వస్తున్నాయి. రెండోది ఏంటంటే మార్పులు అవసరం అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మన OESలో మనం ఏవైనా కొన్ని మార్పులు అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నమాట. కానీ పర్టికులర్గా డే టు టైం అనేది ఎక్కడ కూడా మనం వేస్తారు ఆ పాపప్లో అయితే ఇవ్వలేదు. అలాగే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫౌండర్స్ వెబ్సైట్ కూడా రెడీ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండర్కి ఫౌండర్స్ వెబ్సైట్ చాలా ముఖ్యమాట. ఎందుకంటే OES ప్రతి ఒక్కరికి ఓపెన్ అవుతుందండి, కస్టమర్కి ఓపెన్ అవుతుంది, ఫౌండర్కి ఓపెన్ అవుతుంది. ఫౌండర్స్ కేవలం ఫౌండర్స్కి మాత్రం ఓపెన్ అవుతుంది కాబట్టి అందులో మనకి ఏదైనా స్పెషల్గా చెప్పాలి అనుకుంటే అందులో బ్యాకప్స్లో అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే గతంలో మనం చెక్ చేసుకున్న వాళ్ళం ఫౌండర్స్లో పాపప్కి OESలో పాపప్కి కొంచెం డిఫరెంట్ అనేది ఉండేదన్నమాట. ఓకేనా. ఆ 2 పాపప్స్ సపరేట్గా ఉంటాయి కాబట్టి మనకంటూ ఫౌండర్స్ మీద వర్క్ జరుగుతున్నట్టుగా నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రజెంట్ అయితే ఫౌండర్స్ సైట్ అయితే ఓపెన్ అవ్వడం లేదండి, అర్థం చేసుకోండి. అలాగే OES నిన్న ఎవరికైతే ఓపెన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోండి, పీస్ఫుల్గానే ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఖచ్చితంగా మంచి అప్డేట్స్ అనేవి త్వరలో రానున్నాయి. అది ఎప్పుడనేది ప్రజెంట్ టైం అనేది వేస్తారు చెప్పలేదు, కానీ త్వరలో రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.